అబ్బా భలే ఆడుతున్నాను, నన్ను కూడా ఆడిపించుకుంటారేమో అడుగుతా. అయినా నేను ఇలా ఉన్నా, నన్ను ఆడిపించుకుంటారా ఆడిపించుకోరు. ఒకసారి అడిగితే తెలిసిపోతుంది. అన్న అన్న ఏంద్ర ఇటు వచ్చినావు? నేను కూడా మీతో ఆడతా అన్న. ఏంద్ర నువ్వు ఆడేది? చూసుకున్నావారా నిన్ను నువ్వు ఎట్లున్నావు? ఒకసారి అన్న ప్లీజ్ అన్న, ఒక్కసారి ఏంది ఆడిపించుకోండి. నువ్వు ఆడతావా? ఒకసారి రండి, వీడు మనతో ఆడతాడంట. వీడు అవతారం చూడండి ఒకసారి. ఒక రోజన్నా ఆడిపించుకోండి. మేము ఆడుకోవాలి ఫస్ట్ కానీ చెల్లరా బాబు. ఏ పోబ్బే ఎక్కడి నుంచి ఫస్ట్. అమ్మా అలా నెట్టేస్తాయంటే అతన్ని చూస్తే మీకు బాధ అనిపించట్లేదా? మాకేం బాధ అనిపిస్తుంది? నీకు బాధ అనిపిస్తుంది తీసుకెళ్ళి పదంగా ఆడుకుందాం. వీడితో మనకేం పని? ఊరుగా అన్న వాళ్ళు వెళ్ళిపోయారులే. ఇదిగో ఈ వాటర్ తాగన్నయ్య. ఇది తీసుకో చెల్లి. నెమ్మదిగా పైకిలే అన్నా. ఇదిగో అన్నయ్య, ఇక్కడ కొద్దిసేపు కూర్చొని మీ ఇంటికి వెళ్ళు. ఇంకా నేను మా ఇంటికి వెళ్తాను. బాయ్, జాగ్రత్తగా వెళ్ళన్నయ్య. ఈ చెల్లి ఎవరో కానీ నన్ను బాగా చూసి రోజు ఈ చెల్లెతో ఆడుకుంటే నన్ను ఇంకెంత బాగా చూసుకుంటుందో. చెల్లి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో ఏమో. అయ్యో పాపం, అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్టున్నాడు. ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది అనుకుంటా చెల్లె వాళ్ళ ఇల్లు. వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి? తెలిసిపోయింది ఏంటి చెల్లెని ఫాలో చేస్తున్నట్టు? అయ్యయ్యో, నన్ను చూసినట్టుంది చెల్లి. ఏంటి ఇతను నా వెనకాల వస్తున్నాడు? ఇక్కడే ఉంటాడా ఏంటి? ఓహో, ఈ చెల్లె వాళ్ళ ఇల్లు ఇక్కడ అనమాట. సరేలే, వెళ్ళి రేపు వద్దాం. ఇదేంటి చెల్లి ఇంకా రావట్లేదు? అమ్మయ్య వస్తుందిలే. హాయ్ చెల్లి. హాయ్ అన్నయ్య, నువ్వేంటి ఇలా వచ్చావు? నిన్న నువ్వు గ్రౌండ్లో బాస్కెట్ మర్చిపోయి ఇవ్వడానికి వచ్చా. అయ్యో అన్నయ్య, మర్చిపోయా. థ్యాంక్ యూ అన్నయ్య, తెచ్చి. ఓకే చెల్లి. ఇతనేంటి ఇలా రోజు వస్తున్నాడు? ఈరోజన్నా చెల్లితో ఎలాగైనా మాట్లాడాలి. చెల్లి ఒకసారి ఆగవా? అమ్మో, ఈ అన్నయ్య ఏంటి ఆగమంటున్నాడు? నాకు భయంగా ఉంది. మమ్మీకి చెప్తా ఇలా రోజు వెంట వస్తున్నాడు. ఎవరు బాబు నువ్వు? రోజు మా పాపతో పాటు వస్తున్నావంట. ఎక్కడ మీ ఇల్లు? నేనా ఆంటీ, నా పేరు చందు, ఈ పక్క గల్లీలో ఉంటా. మా పాప నీకు ఎలా తెలుసు? అంటే ఒకరోజు మా ఫ్రెండ్స్తో ఆడుకుందామని వెళ్తే వాళ్ళు నన్ను నెట్టేసిండ్రు. ఇప్పుడు చెల్లి వచ్చి నన్ను లేపి వాటర్ ఇచ్చింది. ఇప్పుడు చెల్లి చాలా గ్రేట్ అనిపించింది, ఆడుకోవాలనిపించింది. ఆంటీ మీరు పర్మిషన్ ఇస్తే చెల్లితో ఒక ½ అవర్ రోజు ఆడుకుంటాను ఆంటీ. అవునా నాన్న, దాందేముంది. రోజు స్కూల్ నుంచి రాగానే ఒక ½ అవర్ పంపిస్తాలే, సరేనా? ఓకేనా? ఆడుకుంటావా?
రండి. ఇదిగో అన్నయ్య క్యాచ్ పట్టుకో. చాలా బాగా చేసావు అన్న. వెరీ గుడ్. మళ్ళీ పట్టుకో. అలా కాదు, పైకి పోయి ఇలా. హే, చాలా బాగా ఆడుతున్నావు అన్న. మళ్ళీ పట్టుకో. అయ్యో, ఏంటన్నా అలా వదిలేసావు? ఈ నా కొడుకు మళ్ళీ వచ్చిండే ఇక్కడికి. అయిపోయినారా నువ్వు ఎలా? చెల్లి తొందర రావు, నాకు భయం వేస్తుంది. ఏమరా నాటకాలు చేస్తున్నావు మళ్ళీ వచ్చినాడికి? ఆగండి అన్న, అతను ఏం తప్పులేదన్న. నేను నమ్మంటేనే వచ్చిందన్న. ప్లీజ్ అన్న, ఏమనకండి అన్న, ప్లీజ్ అన్న. మొన్న అట్లనే వేసినావు, ఇవాళ కూడా అట్లా వేసినావు. అవసరం ఆ ఆటలు మూసుకొని ఇంట్లో కూర్చోక. పాపం అన్న, అతని అలా అనకండి అన్న. అతను కూడా మనలాంటి వాడే కదన్నా. అతను వాళ్ళ పుట్టడం అతని తప్పు కాదు కదన్నా. ఈ కాలనీలో మనం తప్ప అతనికి ఎవరున్నారన్న ఆడుకోవడానికి. చందనకు మీలా ఆడుకోవాలంటే పాపం చాలా ఇష్టం అన్నా. కానీ మీరే అతని గ్రౌండ్ లో కొట్టి నెట్టి పడేశారు కదన్నా. పాపం అతను చాలా ఏడ్చారన్న ఆ రోజు. ఇప్పటికైనా అతన్ని మనల్లో కలుపుకొని ఫ్రెండ్షిప్ చేద్దామన్నా, ప్లీజ్ అన్న. పాపం అన్నా. అరే చెల్లె చెప్పింది కూడా కరెక్టే కదరా. అరే అవునరా, మనం ఆ రోజు చేసింది తప్పేరా. ఈ రోజు నుంచి మనం అందరం ఫ్రెండ్స్ రా. ఒకసారి అందరు చేతులు కలపండి. ఇప్పటి నుంచి మనం అందరం ఇలాగే హ్యాపీగా ఉందామన్నా. ఓకే రా, రేపటి నుంచి మనం అందరం కలిసి ఆడుకుందాం. రేపు దివాళీ పండుగ అన్న, అందరూ మా ఇంటికి వచ్చేసేయండి. అందరం సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా మీకు? అదిగో అన్నయ్య వాళ్ళు వస్తున్నారు. హాయ్ చందు. వీళ్ళేనా? హ్యాపీ దివాళీ రచన. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ రోజు జరిగింది ఏది మనసులో పెట్టుకో. ఓకే అన్న. హ్యాపీ దివాళీ రా. థ్యాంక్ యూ అన్నయ్య. ఎప్పుడు మీరందరూ ఇలాగే ఆడుకోవాలన్నా. ఇంకెప్పుడు వీడిని వేరు చేయకండి, మీతోనే ఆడిపించుకోండి. నుంచి మాతో ఆడుకుంటాం. వాడు మీతో ఆడే ప్రతి ఆటలో తనకు హెల్ప్ చేస్తూ మీతో పాటే హ్యాపీగా ఉండేటట్లు చూసుకోండి నాన్న. దానికి మించిన ఆనందం ఏముంటది వాడికి. ఓకే ఆంటీ, ఓకే ఆంటీ. ఏ రండ్రా, అందరం కలిసి చిచ్చుపుడి కలుద్దాం. దగ్గర రారా, ఇలా తిప్పు. మార్పు అనేది పసితనంలోనే మొదలవ్వాలి. మొక్కను ఎలాగైతే చెట్టుగా మారిన తర్వాత ఉంచలేము, పిల్లలు పెరిగి పెద్దయ్యాక విలువలు నేర్పించలేము. మనిషిలోని ఆ ఒక్క చిన్న లోపాన్ని కాకుండా మనసుని చూసి స్నేహం చేయడాన్ని పిల్లలకు పసితనం నుండే నేర్పించండి. అప్పుడే ఎటువంటి లోపాలున్న వారైనా మనలో ఒకరిగా ఉంటూ భవిష్యత్తులో ధైర్యంగా ముందుకు సాగిపోతారు. A film by Anil Kumar. Please like, share and subscribe our channel.